పెట్టండి డీజేలు, పెట్టండి కటౌట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. ఎందుకు బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కుట్టారేంటి? మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. ఇలాంటి రాజకీయ రౌడీల్ని దొంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. అదిరా సమరసింహం. నువ్వు సేమ్ పందివి. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. 137 రోజుల పాటు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పటికి 11 కేసులు. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. మరి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు సివిల్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు. చెప్తానాయల్లా, నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. టీడీపీ కార్యాలయంపై దాడి, సచివర్ధన్ కిడ్నాప్ కేసులతో పాటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులు వంశీపై నమోదయ్యాయి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? వీటిపై కోర్టుల్లో విచారణ జరిగిన అనంతరం ఒక్కో కేసులో వాదనలు ముగియడంతో న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. చివరికి ఈ రోజు కూడా అంటే పెట్టిన అంటే 140 రోజులు ఎలా అంటే అది 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 గుర్తు రావట్లా. లీగల్ అంటే చట్టంలో ఉన్న ప్రొసీజర్స్, లీగల్ ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ఆశీర్వదించండి మావయ్య. లెక్కకి మిక్కిలి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైకోర్టులో పనిచేస్తారు, కానీ వీళ్ళు మాత్రం జీతం తీసుకుంటాక పనిచేస్తారు, కానీ వాదిస్తాక మాత్రం ఢిల్లీ బాబాయ్ రావాలంట. ఏంటి డౌటా? 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అణచివేత ద్వారా, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించొచ్చో, ఇట్లాంటివన్నీ కూడా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? నా పని అయిపోయింది అనుకున్నారా? ఏం సాధించారు? గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. ఏం సాధించారా అంటే
సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. అల్టిమేట్ గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. మీరు వంశీ గారితో మాట్లాడాలి. అది రెస్పెక్ట్ లేదు ప్రెసిడెంట్. ఖచ్చితంగా వంశీ గారితో మాట్లాడండి. అతనే పారిపోయే రకం కాదు, అంటే అది ఎక్కడికి వెళ్లే రకం కాదు. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు. గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.